నమస్తేనా అన్న నమస్తే. రీసెంట్గా సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఆ సుగాలి ప్రీతి మదర్ ఎవరైతున్నారో ఆవిడ వచ్చి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు, మాట ఇచ్చి మోసం చేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని నిందించడం జరుగుతుంది. అంటే కేసు మీద ఇప్పటి వరకు కూడా ఆయన మాట్లాడడం లేదు, సైలెంట్గా ఉన్నారని చెప్పి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్న నా అభిప్రాయం ఒకటే అన్న, సుగాలి ప్రీతి అనే ఆమెకు న్యాయం జరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదు ఎప్పుడో పోరాడారు. దాదాపు 2-3 ఏళ్ల కిందట ఏం చేశారంటే కొన్ని లక్షల మందితో చాలా మందితో జనంతో వచ్చి ఆ కేసు పైన చాలా తీవ్రంగా పోరాడాడు. సో న్యాయం జరగాలని సిబిఐ కానీ పోలీస్ ఎంక్వైరీ కానీ ఇవన్నీ చేపించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. సుగాలి ప్రీతి గారు అయినటువంటి తల్లి గారికి వాళ్ళకి ఆస్తి వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని గవర్నమెంట్ ఇవ్వడానికి కొన్ని ఏమంటారు కొన్ని డాక్యుమెంటేషన్ కొన్ని ఆస్తులు కొన్ని రావడానికి కూడా ఇప్పుడు ఆయన ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు, లిస్టు తీసి ఆల్రెడీ మీకు ఏం వచ్చాయి, సరే న్యాయం జరగకపోయిందంటే సిబిఐకి అప్పగించాడు, ఓకే దానిలో కొన్ని డిఎన్ఏ మ్యాచ్ కాలేదని అన్నాడు. సో సుగాలి ప్రీతి గారికి ఆ తల్లి గారికి అనేటువంటి ఆమెకు దాదాపు కొన్ని ప్రభుత్వ పథకాలు కొన్ని వచ్చాయి, ప్రభుత్వకు సంబంధించి కొన్ని వచ్చేసాయి, భూమి పొలం వచ్చేసింది, తర్వాత డబ్బులు వచ్చేసాయి, ఇంకా ఏవేవో వచ్చేసాయి. బట్ న్యాయం అనేది జరుగుతుంది అక్కడ, ఏదో డిఎన్ఏ మ్యాచ్ కాలేదని చెప్పి దాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ అయిపోయింది. సో దానికి న్యాయం జరగలేదని చెప్తే ఎట్లండి? సో జరుగుతుంది. అంటే ఈ కేసుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవడం లేదు. అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు ఆ పేరు మాటికి ప్రస్తావించి అధికారంలోకి వచ్చారు. ఆ కేసు వల్లే పవన్ కళ్యాణ్కి ఈరోజు పదవి వచ్చిందని చెప్తున్నారు. నో, నేను యాక్సెప్ట్ చేయమండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సుగాలి ప్రీతి గురించి కేసు మీద రావడం అనేది ఇంపాసిబుల్. ఆయన ఏంటంటే ఆల్రెడీ కొంతమందికి ధనం పదవిలో లేకపోయినా కూడా పొజిషన్ అయినా కూడా డబ్బులు ఇచ్చుకుంటూ కొంతమంది పేదవాళ్ళను కాపాడుకుంటూ వచ్చారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక మాటనే వాడు రావట్లేదు. అక్కడ ఏంటంటే ఇతను తీరుస్తాడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సమస్యను బయటికి నెట్టేస్తాడు, బయటికి తీసుకొస్తాడని సమస్యతో ఆ రోజు అనుకోవచ్చు. కానీ అదొక్క దాని మీద మాత్రం అయితే కాదండి. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను, సుగాలి ప్రీతి అనే ఆమెకు ఏదో అన్యాయం జరిగింది, ఏదో అత్యాచారం జరిగింది, దానిపైన వెరిఫికేషన్ చేసినప్పుడు ఏదో డిఎన్ఏ మ్యాచ్ కాలేదు ఆల్రెడీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఇష్యూ గురించి స్పందించినప్పుడు ఊళ్ళో ఉన్న చెట్ల మీదే రాలేస్తారు. ఈరోజు నేను చేసిన మంచి అనేది ఆ కేసు పైకి తీసుకురావడమే నా బాధ్యతగా తీసుకొచ్చాను, కానీ ఈరోజు అధికారులు పనులు చేయకపోతే అది నా బాధ్యత కాదు కదా, నేను చేయగలిగినంత వరకు కూడా చేశానని చెప్పి ఆయన చెప్తున్నారు. నిజంగా ఆ కేసు అక్కడి వరకు వెళ్ళడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అంటారా? అక్షరారండి, నేనైతే పవన్ కళ్యాణ్ గారే 100% ఆ కేసును ముందుకు తీసుకెళ్ళడానికి కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. ఇప్పుడే కాదు, దాదాపు అది జరిగి దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. సో 7-8 సంవత్సరాలు 6 సంవత్సరాలు పూర్తి అయిపోయింది దాని గురించి మాట్లాడుకుంటూ. దాని గురించి కేసు తీసుకురావడానికి దాని మీదనే గెలిచాడనేది ఇంపాసిబుల్ అండి, దానిపైన గెలిచాడనేది ఇంపాసిబుల్. సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దానికి సుగాలి ప్రీతి కేసుకు సపోర్ట్ చేసి దాని మీద సంబంధించి ఎన్నో వెరిఫికేషన్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు, ఎంతో సపోర్ట్ చేశాడు. సో ఇవాళ ఏదో కేసు జరగలేదంటే కాదు, ఆల్రెడీ డిఎన్ఏ ఏదో మ్యాచ్ కలిగింది దాని గురించి చూస్తున్నారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే కొంచెం మెతక మనిషి కాబట్టి క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు అంతే. అంటే ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి గారు సడన్గా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని నిందించడం జరుగుతుంది. అయితే బ్యాక్ ఎండ్లో జైభీం పార్టీ కానీ వైసీపీ పార్టీ 2 పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళు మద్దతు తెలుపుతున్నారని చెప్పి చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ని ప్రత్యేకించి కూడా ఈ విషయం గురించి ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది నాకు తెలిసి కరెక్ట్ ఎంతవరకు అంటే ఒకటే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు మాత్రం దీనిపైన న్యాయం కరెక్ట్ కంపల్సరీ చేస్తారు. అంతగాని ఆమె ఏదో వేరే పార్టీ కండువ కలిపింది. సుగాలి ప్రీతి గారి తల్లినటువంటి ఆమె ఇంకో పార్టీ కండువ కప్పి అదేదో మద్దతు చేస్తారు, వాళ్ళు ఏదో న్యాయం చేస్తారు. ఎంత దూరం వెళ్ళినా పోలీసు వాళ్ళు సిబిఐ వాళ్ళు ఏదో ఒకటి ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొన్ని ప్రూఫ్స్ దొరకాలి కదా. ఎక్కడైనా కానీ ప్రూఫ్స్ దొరకనంత వరకు ఎవరైనా కానీ విలన్గానే కనపడతారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే సుగాలి ప్రీతి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడకి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సపోర్ట్ చేయడం అనేది ఇప్పుడు చాలా కీలకంగా తెలుస్తుంది. పైగా గతంలో అధికారంలో ఉండేటప్పుడు సిబిఐకి అప్పగిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కానీ దొంగ జీవోలు జారీ చేశారని చెప్పి స్వయంగా సుగాలి ప్రీతి తల్లే మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఈ కేసులో సుగాలి ప్రీతి తల్లి స్టాండ్ అనేది ఎలా ఉందంటారు? స్కామ్ గురించి నేను చెప్పలేను కానీ సరే స్టాండ్ నిలకడ అనేది ఒకటే చెప్తాను. ఆమె నిలకడ న్యాయం కావాలన్నప్పుడు న్యాయం మీద నిలబడాలి. ఇంకో పార్టీ కండువ కప్పడం అనేది న్యాయం కాదండి. ఇప్పుడు నాకు ఒక అన్యాయం జరిగింది, దాని గురించి న్యాయం పోరాడు. నాకు వచ్చిన పథకాలు, నాకు వచ్చిన గవర్నమెంట్ అవన్నీ పక్కకు తప్పేసి నాకు జరిగిన అన్యాయం మీద నేను పోరాటం చేయాలి. సో ఆమె కూడా ఏం చేయాలి, నాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగాలి.
నా కూతురికి అన్యాయం జరిగింది, ఈ విధంగా నా కూతురు చనిపోయింది కాబట్టి దాని మీద న్యాయం చేయండి, ఏదో ఒకటి న్యాయం చూపించే వరకు నేను పోరాటం చేస్తా అంటే ఓకే, పోరాటం చేయాలి. అంతేగాని వేరే పార్టీకి వెళ్ళి అక్కడ కూడా అదే జరుగుతుంది కదా. ఏ పార్టీ వాడైనా కానీ ప్రూఫ్స్ దొరికేంత వరకు కామన్ కొట్టారు. అంటే ఈ సుగాలి ప్రీతి కేసు ఏదైతే ఉందో దీని మీద పవన్ కళ్యాణ్ తప్పితే రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఎవరు కూడా దీని మీద ఇప్పటివరకు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కానీ లేదంటే బహిరంగంగా ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. కేవలం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ రోజు మాట్లాడి తప్పు చేశారనుకోవచ్చా? ఇష్యూ తప్పు చేయలేదండి, తప్పు చేయలేదు. దాన్ని పైకి తీసుకురావడానికి న్యాయం చేయడం కోసము ఎన్నో విధాలుగా శత విధాలుగా ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు తప్పు ఏముంటుంది? ముందుగానే ఆల్రెడీ ముందుకెళ్ళిపోయాడు కాబట్టి దానికి సంబంధించి ముందుకెళ్ళిపోవాలి అంతే. ఒక మాటలో సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరుగుతుందంటారా? జరిగితే ఎవరి వల్ల అంటారు మీరే? పక్కాగా న్యాయం జరుగుతుందండి. అది ఎవరి వల్ల అంటే పక్కా పవన్ కళ్యాణ్ వల్లే జరుగుతుంది. ఆయన ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ అవన్నీ చేసి చూపిస్తున్నాడు కదా, జరుగుతుంది, ఇందులో నో డౌట్.